మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఈ వీడియోలో నోబెల్ బహుమతులు, రామన్ మెగసెసే అవార్డు, భారతరత్న అవార్డు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, భారతీయ జ్ఞానపీఠ అవార్డు వీటన్నిటి గురించి కూడా కూలంకషంగా చాలా ఇంపార్టెంట్ బిట్లను ఇప్పుడు చూద్దామండి. మరి లేట్ లేకుండా వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. సోది లేకుండా, సుత్తి లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ప్రపంచంలో అత్యంత పురాతనమైనటువంటి గొప్ప పురస్కారాలే ఈ నోబెల్ బహుమతులు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఇతని జ్ఞాపకార్థము స్వీడన్ ప్రభుత్వము 1901లో 5 రంగాల్లో ప్రారంభించిందండి. కానీ ప్రస్తుతము 6 రంగాల్లో ఇస్తున్నారు. ఆ 6 రంగాలు ఏంటి అనేది చూసుకున్నట్లయితే శాంతి, సాహిత్యము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, వైద్య శాస్త్రము, ఆర్థిక శాస్త్రం. ఈ విధంగా 6 రంగాలలో ఈ యొక్క నోబెల్ బహుమతిని ప్రదానం చేస్తున్నారు. మరి నోబెల్ శాంతి బహుమతిని నార్వే పార్లమెంట్ నిర్ణయిస్తుంది. నోబెల్ శాంతి బహుమతిని నార్వే. అందువల్ల దీన్ని నార్వే రాజధాని అయినటువంటి ఓస్లోలో ఈ యొక్క నోబెల్ శాంతి బహుమతిని ప్రదానం చేస్తారు. మరి మిగిలినటువంటి 5 పురస్కారాలను స్వీడన్ రాజధాని అయినటువంటి స్టాక్ హోమ్‌లో ప్రదానమైతే చేస్తారండి. మరి 6 పురస్కారాలను కూడా ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 10వ తేదీన అందజేస్తుంటారు. మరి ఈ బహుమతులకి ఒక్కొక్క బహుమతికి ఇచ్చే నగదు సుమారుగా $1.1 మిలియన్. $1.1 మిలియన్. మరి మొట్టమొదటి నోబెల్ బహుమతి గ్రహీతలు ఎవరో చూద్దామండి. మరి శాంతి బహుమతి పొందినటువంటి మొదటి వ్యక్తి హెన్రీ డ్యూనాంట్, స్విట్జర్లాండ్. అదేవిధంగా నోబెల్ బహుమతి పొందినటువంటి మొదటి మహిళ మేడమ్ క్యూరీ, ఫ్రాన్స్ దేశస్థురాలు. 1903లో ఈ యొక్క భౌతిక శాస్త్రంలో ఈవిడకి రావడం జరిగిందండి. మరి రెండవ రంగాల్లో నోబెల్ బహుమతి పొందినటువంటి మొదటి వ్యక్తి కూడా మేడమ్ క్యూరీ అండి. రెండు రంగాల్లో. అదేవిధంగా అతి పిన్న వయస్సులో నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మలాలా యూసఫ్ జాయ్. 2014లో శాంతి బహుమతి అండి. మరి పాకిస్తాన్ దేశస్థుడు. అదేవిధంగా ఎక్కువ వయసులో పొందినటువంటి ఈ యొక్క నోబెల్ బహుమతి పొందినటువంటి వ్యక్తి ఎవరంటే జాన్ గుడ్నఫ్. అమెరికా దేశస్థురాలు. 97 సంవత్సరాల వయసులో, అత్యధిక వయసులో గుడ్నఫ్‌కి రావడం జరిగిందండి నోబెల్ బహుమతి. అత్యధికంగా ఈ యొక్క నోబెల్ బహుమతి అమెరికా నుంచి 400 మంది పైగా పొందారండి. అదేవిధంగా రెడ్ క్రాస్ సంస్థ ఉంది కదండీ! ఈ రెడ్ క్రాస్ సంస్థకి 3 సార్లు అయితే నోబెల్ శాంతి బహుమతి అయితే లభించిందండి. అదేవిధంగా మలేరియా పరాన్నజీవిని కనుగొన్నందుకు రొనాల్డ్ రాస్‌కి వైద్య శాస్త్రంలో 1902లో లభించిందండి నోబెల్ బహుమతి. అదేవిధంగా దలైలామా టిబెట్ దేశస్థుడు. ఈ దలైలామాకు నోబెల్ శాంతి బహుమతి 1989లో లభించిందండి. మరి ఇండియా విషయానికి వచ్చేస్తే నోబెల్ బహుమతులు ఎవరెవరికి వచ్చాయో చూద్దామండి. మరి 1913లో సాహిత్యంలో గీతాంజలి రచనకు గాను రవీంద్రనాథ్ ఠాగూర్‌కి 1913లో నోబెల్ బహుమతి వచ్చిందండి. అదేవిధంగా భౌతిక శాస్త్రంలో రామన్ ఫలితంగా 1930లో సివి రామన్‌కి నోబెల్ బహుమతి అయితే వచ్చిందండి. అదేవిధంగా కృత్రిమ జన్యువుని వైద్య శాస్త్రంలో 1968లో కనుగొన్నందుకు గాను హరగోవింద్ ఖరోనాకి ఈ యొక్క నోబెల్ బహుమతి అయితే వచ్చిందండి. అదేవిధంగా నోబెల్ శాంతి విషయంలో సమాజ సేవ చేసినందుకు గాను 1979లో మదర్ థెరెసాకు నోబెల్ శాంతి బహుమతి అయితే వచ్చిందండి. అదేవిధంగా చంద్రశేఖర్ 1983లో చంద్రశేఖర్ ఫలితానికి నోబెల్ బహుమతి వచ్చిందండి. అదేవిధంగా ఆర్థిక శాస్త్రంలో అమర్త్య సేన్ 1998లో. అదేవిధంగా రైబోజోముల గురించి రసాయన శాస్త్రంలో 2009లో వి రామకృష్ణన్‌కి ఈ యొక్క నోబెల్ బహుమతి అయితే వచ్చిందండి. అదేవిధంగా చాలా ఇంపార్టెంటు శాంతి బహుమతి బాల కార్మిక నిర్మూలన కోసం ఎంతో కృషి చేసినటువంటి 2014లో కైలాస్ విద్యార్థికి ఈ యొక్క నోబెల్ బహుమతి రావడం జరిగిందండి. నోబెల్ శాంతి బహుమతి. అదేవిధంగా అభిజిత్ బెనర్జీ పేదరిక నిర్మూలనలో ఆర్థిక శాస్త్రపరంగా పేదరిక నిర్మూలన కొరకు 2019లో అభిజిత్ బెనర్జీకి ఈ నోబెల్ బహుమతి రావడం జరిగిందండి. అదేవిధంగా నోబెల్ బహుమతి పొందినటువంటి భారత సంతతి బ్రిటిష్ పౌరుడు ఎవరంటే విఎస్ నైపాల్.
అదేవిధంగా నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి ముస్లిం మహిళ ఎవరు అంటే ఎబాది, సిరిన్ ఎబాది, ఇరాన్ దేశస్తురాలు. నోబెల్ శాంతి బహుమతి అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ రామన్ మెగసెసే అవార్డ్ అండి. ఇది చూసుకున్నట్లయితే ఆసియా ఖండపు అత్యున్నత పురస్కారమే రామన్ మెగసెసే అవార్డ్. మరి దీనిని ఏమని పిలుస్తారు? ఈ రామన్ మెగసెసే అవార్డ్‌ని అంటే ఆసియా ఖండపు నోబెల్ బహుమతి అని కూడా పిలుస్తారండి. మరి ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ప్రదానం చేస్తుంటదండి. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం ఈ రామన్ మెగసెసే అవార్డ్‌ను ప్రదానం చేస్తుంటది. మరి ఈ మెగసెసే అతని జ్ఞాపకార్థము ఫిలిప్పీన్స్ ప్రభుత్వం 1957లో 5 రంగాల్లో ప్రారంభించిందండి. మరి 2002లో రెండవ సంవత్సరంలో 6వ రంగంలో అంటే ఎమర్జెన్సీ లీడర్‌షిప్ ఆ రంగంలో కూడా ఈ యొక్క బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది. ప్రస్తుతం 6 రంగాల్లో ఇస్తున్నారండి. ఓకేనండి. మరి గతంలో ఇచ్చినటువంటి రంగాలు చూసుకున్నట్లయితే చూద్దామండి. అంతర్జాతీయ శాంతి అవగాహన మీద, సామాజిక నాయకత్వము, పత్రికా రచన, సాహిత్యము, సృజనాత్మక కళలు, ప్రజాసేవ, ప్రభుత్వ సేవ, మరి 6వది ఎమర్జెన్సీ లీడర్‌షిప్. ఈ 6 రంగాల్లోనూ ఈ యొక్క రామన్ మెగసెసే అవార్డ్‌ని ఇస్తున్నారండి. ఏ దేశము? ఫిలిప్పీన్స్ అండి. మరి ఈ పురస్కారాన్ని ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో ప్రదానమైతే చేస్తారండి. మరి ఈ పురస్కారం యొక్క నగదు చూసుకున్నట్లయితే $50,000 అండి. $50,000. ఈ నగదును అమెరికాలోని ఫోర్డ్, ఫోర్డ్ ఫౌండేషన్ అయితే ఇస్తుందండి. ఫోర్డ్ ఫౌండేషన్ ఇస్తుందండి. అదేవిధంగా ఈ పురస్కారాన్ని పొందినటువంటి తొలి భారతీయుడు, మొదటి భారతీయుడు ఎవరు అంటే ఆచార్య వినోబా భావే. ఇది ఇది ప్రధానోత్సవం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 1957లో స్టార్ట్ అయ్యింది. మొదటి భారతీయుడు ఎవరు అంటే వినోబా భావే 1958 అంటే ఒక సంవత్సరంలోనే భారతీయుడికి రావడం జరిగింది. అదేవిధంగా ఈ పురస్కారాన్ని పొందినటువంటి మొదటి భారతీయ మహిళ ఎవరు అంటే మదర్ తెరెసా 1962లో వచ్చిందండి. నెక్స్ట్ భారతరత్న అవార్డు గురించి చూద్దామండి. మరి భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారము ఈ భారతరత్న. దీనిని ప్రారంభించింది 1954లో. 1954లో. ఇది కేంద్ర హోంశాఖ ఆధీనంలో అదే భారతరత్న అవార్డుని ప్రదానం చేస్తుందండి. అదేవిధంగా పౌర పురస్కారాల కమిటీకి చైర్మన్ ఎవరు అంటే ఉపరాష్ట్రపతి. పౌర పురస్కారాల కమిటీకి చైర్మన్ ఉపరాష్ట్రపతి. మరి పొందిన వారికి ఎలాంటి నగదు ఇవ్వరు. ఈ భారతరత్న అవార్డుని గెలుచుకున్నటువంటి మొదటి గ్రహీత ఎవరు అంటే సి. రాజగోపాలాచారి. సి. రాజగోపాలాచారి. మరి 1954లో ఈ యొక్క భారతరత్న అవార్డు పొందిన మరో ఇద్దరు గురించి చూసుకున్నట్లయితే సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్. మరి భారతరత్న అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఎవరు అంటే ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ. ఇప్పటి వరకు మొత్తంగా 5గురు మహిళలకైతే రావడం జరిగిందండి ఈ భారతరత్న అవార్డు. ఒకటవది ఇందిరాగాంధీ. మొట్టమొదటిది పొందింది ఆవిడే 1971లో. రెండవది మదర్ తెరెసా. మూడవది అరుణ అసఫ్ అలీ. నాలుగవది ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఐదవది లతా మంగేష్కర్. ఈ విధంగా 5గురు మహిళలు ఇప్పటి వరకు పొందారండి. ఈ పురస్కారాన్ని 2024 వరకు మొత్తం 53 మంది పొందడం జరిగారండి. మరి 2024లో ఎవరెవరికి ఈ అవార్డు వచ్చిందో చూసుకున్నట్లయితే ఎల్కే అద్వానీ అండి. మాజీ ఉప ప్రధాని అయినటువంటి ఎల్కే అద్వానీకి, కర్పూరి ఠాకూర్ బీహార్ మాజీ ముఖ్యమంత్రి అండి. కర్పూరి ఠాకూర్‌కి కూడా 2024లో భారతరత్న అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్‌కి, పివి నరసింహారావు మాజీ ప్రధానికి, ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ కూడా 2024లో భారతరత్న అవార్డు అయితే రావడం జరిగిందండి. మరి మరణానంతరం చనిపోయిన తర్వాత ఈ పురస్కారం పొందినటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి. అదేవిధంగా ఈ పురస్కారాన్ని పొందినటువంటి విదేశీయులు ఎవరంటే ఇద్దరున్నారండి. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. మరి ఇతనికి ఉన్నటువంటి బిరుదు తెలిస్తే తప్పనిసరిగా అయితే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్‌కి ఒక మంచి బిరుదు ఉందండి. మరి తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. అదేవిధంగా రెండవది నెల్సన్ మండేలా. ఈ 2 కూడా
విదేశీయులు భారతరత్న అవార్డు పొందారండి వీళ్ళిద్దరు కూడా. అదేవిధంగా ఈ పురస్కారాన్ని అంటే భారతరత్న పురస్కారాన్ని పొందినటువంటి మొదటి సంగీతవేత్త ఎవరు అంటే ఎంఎస్ సుబ్బలక్ష్మి. మరి అదేవిధంగా చిన్న వయసులో పొందిన ఏకైక క్రీడాకారుడు ఎవరు అంటే సచిన్ టెండూల్కర్. అదేవిధంగా భారతరత్న అవార్డు పొందినటువంటి నలుగురు శాస్త్రవేత్తలు చూసుకున్నట్లయితే సివి రామన్, అబ్దుల్ కలాం, సిఎన్ఆర్ రావ్, ఎంఎస్ స్వామినాథన్ ఈ నలుగురు అండి. అదేవిధంగా పిన్న వయసులో అంటే సచిన్ టెండూల్కర్ ఈ పురస్కారాన్ని పొందినటువంటి అత్యంత ఎక్కువ వయసులో పొందినటువంటి వ్యక్తి ఎవరంటే డికే కార్వే 100 సంవత్సరాలండి. అదేవిధంగా భారతరత్న పురస్కారాన్ని పొందిన సినిమా నటుడు ఎవరు అంటే రామచంద్రన్, రామచంద్రన్, ఎంజీఆర్. నెక్స్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గురించి చూద్దామండి. మరి భారతదేశంలోనే అత్యున్నత చలనచిత్ర పురస్కారమే ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అండి. ఈ దాదాసాహెబ్ ఫాల్కే భారత చలనచిత్ర పితామహుడు అని కూడా పిలుస్తారండి. భారత చలనచిత్ర పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే. అదేవిధంగా మొదటి సినిమా ఏమిటి అంటే రాజా హరిశ్చంద్ర. 1913లో వచ్చింది రాజా హరిశ్చంద్ర. మరి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని కేంద్ర సమాచార ప్రసార శాఖ ప్రదానమైతే చేస్తుంటుందండి. మరి నగదు 10 లక్షలు ఇస్తుంది. అదేవిధంగా స్వర్ణ కమలం కూడా ఇస్తారండి. అదేవిధంగా మన దేశపు మొదటి టాకీ చిత్రము అలం అరా. టాకీ చిత్రము అలం అరా. అదేవిధంగా ఈ పురస్కారం మొదటి గ్రహీత ఎవరంటే దేవికా రాణి రోరిచ్. అదేవిధంగా 2023-24 గాను ఈ పురస్కారం పొందినటువంటి వ్యక్తి మిథున్ చక్రవర్తి. నెక్స్ట్ భారతీయ జ్ఞానపీఠ అవార్డు అండి. జ్ఞానపీఠ్ భారతదేశపు అత్యున్నత సాహితీ పురస్కారం. అత్యున్నత పురస్కారం కాదు, అత్యున్నత సాహితీ పురస్కారమే భారతీయ జ్ఞానపీఠ అవార్డు అండి. మరి దీనిని ప్రారంభించింది 1965లో. మరి కేంద్ర సాహిత్య అకాడమీ ఈ అవార్డును జ్ఞానపీఠ అవార్డును ప్రదానం చేస్తుంటుంది. నగదు 11 లక్షలు కంచు వాగ్దేవి విగ్రహం అండి. 11 లక్షలు కంచు వాగ్దేవి విగ్రహం అండి. అదేవిధంగా భారత రాజ్యాంగం గుర్తించినటువంటి 22 భాషలతో పాటు ఇంగ్లీషులో రచనలు చేసిన వారికి ఇస్తుంటారండి. మరి మొదట ఒక నవలకు ఇచ్చేవారు, తర్వాత జీవితకాల పురస్కారం కింద ఇస్తున్నారండి. అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొదటి గ్రహీత ఎవరు అంటే శంకర్ కురూప్ అండి. మరి ఏ నవల అంటే ఒడుక్కుజల్ అనే నవలకు గాను ఈ యొక్క శంకర్ కురూప్కి మలయాళంలో జ్ఞానపీఠ అవార్డు అయితే వచ్చిందండి. అదేవిధంగా మొదటి మహిళ ఎవరు? జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి మొదటి మహిళ ఆశా పూర్ణాదేవి. ఆమె రచించినటువంటి నవల ప్రథోమ్ ప్రతిశృతి. సో 1976లో బెంగాల్ భాషలో రచించిందండి ఈవిడ. అదేవిధంగా 2023లో ఎవరికి జ్ఞానపీఠ అవార్డులు వచ్చాయో చూస్తే గుల్జార్ 5వ ఉర్దూ రచయిత అండి. అదేవిధంగా జగద్గురు రామభద్రాచార్య సంస్కృతంలో 2వ వ్యక్తికి అండి. ఈ పురస్కారం పొందినటువంటి తెలుగువారు 3 అయితే ఉన్నారండి. జ్ఞానపీఠ అవార్డు పొందిన వాళ్ళు విశ్వనాథ సత్యనారాయణ. మరి ఆయన రచించినటువంటి రచన ఏదైనా తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. సి నారాయణ రెడ్డి, రావూరు భరద్వాజ ఈ ముగ్గురికి కూడా తెలుగులో జ్ఞానపీఠ అవార్డు అయితే పొందారండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.